السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الأشر والنشور والميزان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فلا أقسم بالشفق والليل وما وسق والقمر إذا اتسق لتركبن طبقا عن طبق. بسم الله الرحمن الرحيم. ويوم تحشر أعداء الله إلى النار فهم يوضعون حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు, తాను కోరిన వారిని దండిస్తాడు. ఆయన ప్రణాళికలో ఇంకొకరి అధికారం చెల్లదు. వర్షాలు, వృక్షజాతులు, పశుపక్ష్యాదులు, సృష్టిలో ఉన్న సకలము ఆయన విధేయతకే కట్టుబడి ఉన్నాయి. మనిషిని సృష్టించిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపములు, బలహీనతలు లేని పరమ పవిత్రుడు, మహాపరిశుద్ధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము, ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది, దాంతోపాటు ఆయన పట్టు కూడా బహుగట్టిది. ఆయనే పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, అల్చిప్పల నుండి ముత్యాలను, జింకనాభి నుండి కస్తూరిని, మేఘాల నుండి వర్షాన్ని, నేల నుండి మొక్కలను ఉద్భవింపజేసేటువంటి మహాసృజనకారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, ఆయన గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ ఆయన మాటలు, ఆయన గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉంటాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థిరమైన వాడు, స్థవనీయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, ఈ సృష్టికి మూలకారకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన కునుకొడు, నిద్రపోడు, భూత భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞానములన్నీ కలిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
ఆయన శాంతి ప్రదాత, సంరక్షకుడు, సురక్షితుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా బాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోస్తాడు, అనేక రకాల రంగులు, రుచులు, సువాసనలు కలిగిన ఆహార పదార్థాలను సృష్టిస్తాడు, సకల జీవులకు ఆహారాన్ని ప్రసాదించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఈ మానవులందరినీ మాతృగర్భాలలో నుండి తయారు చేస్తున్నాడు. చూడడానికి కళ్ళిచ్చినవాడు, వినడానికి చెవులిచ్చినవాడు, మాట్లాడే నోరిచ్చినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పీల్చే గాలి, త్రాగే నీరు, నివసించే భూమి, పంటలు పండించుకోవడానికి సూర్యరశ్మి, విశ్రాంతి కోసం రాత్రి, ఉపాధి కోసం పగలు సృష్టించినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, మన నుండే మన భార్యను అంటే పురుషుడు నుండే స్త్రీని తయారు చేసినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లా అంటే ముస్లింల దేవుడో, మసీదుల్లో ఉండేవాడో, జెండానో, దర్గానో, ఒలినో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని ఖురాన్ అంటుంది అల్లాహ్. ఈయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, లేదా అరబ్ దేశాలకు సంబంధించినటువంటి దేవుడు కాదు. సర్వ సృష్టిని, ఈ సమస్త జగత్తును, ఈ విశ్వాంతరాళాన్ని ఎవరైతే 6 రోజుల్లో సృష్టించాడో, అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్, ఎవరైతే ఆకాశాలను, భూమిని, వీటి మధ్యలో ఉన్న సమస్త వస్తుజాలాన్ని 6 రోజుల్లో సృష్టించాడో ఆ సృష్టికర్త, ఆ పైవాడిని ఖురాన్ అంటుంది అల్లాహ్. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ముస్లింలకు కూడా అల్లాహ్ అంటే ఎవరో తెలియదు. ముస్లిమేతరుల విషయం అయితే బహుదూరమైనటువంటి మాట. అంటే ఈ సృష్టికర్తను గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఈ సృష్టిని సృష్టించాడో ఆయన తన గ్రంథంలో తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై అవతరింపజేసినటువంటి ఆ గ్రంథంలో తన ఉనికిని, తన సందేశాన్ని, తన ఆదేశాలను అవతరింపజేశాడు. కానీ మనిషి కంటికి కనిపించేటువంటి ఈ ప్రపంచం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆ డోర్ని కొంచెం తెరిసే ఉంచండి, కొంచెం అట్లా తెరిసే ఉంచాలి, అది మూయకూడదు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశింపజేయబడ్డాడో, ప్రపంచంలో ఉన్నటువంటి తాత్కాలికమైన సుఖాలు, ఆనందాలు, ఈ వ్యామోహాలు, ఈ భోగ్యాలు, ఆహా ఉన్నవాడి వైభవం, వాడి దగ్గర ఉన్నటువంటి అంతస్తులు, వాడి దగ్గర ఉన్నటువంటి ఏసీ కార్లు, విలాసవంతమైన వస్తువులు, వాడి బలగాలు, నడుస్తుంటే 10 మంది వెనక జేజేలు కొట్టేటువంటి వాళ్ళు, ఐహిక జీవితాన్ని చూసి మురిసిపోతూ తన జీవిత పరమార్థాన్ని విస్మరించాడు. నిర్ధారించబడినటువంటి తీర్పు దినాన్ని తిరస్కరిస్తున్నాడు. కారణం ఏమిటంటే, ఎవడు చూశాడండి వాటిని? తీర్పు దినం ఉందని, లెక్కుందని, స్వర్గముందని, నరకముందని, లెక్కడుగుతాడని, సమాధి శిక్షలున్నాయని ఎవడైనా చూశాడా అంటున్నాడు మనిషి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ఈ ప్రపంచంలో పంపించాడు తనను ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, 51వ అధ్యాయం 56వ వాక్యం. నేను మానవులను, జిన్నాతులను కేవలంగా సృష్టించింది నన్ను ఆరాధించడానికే. అంటే మానవుడు ఈ ప్రపంచంలోనికి పంపబడ్డాడు తనను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన ఆరాధించడానికి. కానీ ఎప్పుడైతే మాతృగర్భం ద్వారా ఈ ప్రపంచంలోనికి వచ్చాడో, ఇక్కడున్నటువంటి ఆనందాలు, ఇక్కడున్నటువంటి సుఖాలు, ఇక్కడున్నటువంటి భోగ్యాలు, ఎందుకంటే ఉన్నవాడు హాయిగా అనుభవిస్తున్నాడు, లేనివాడు అష్ట కష్టాలకు గురవుతున్నాడు. నాకు కూడా ఉంటే బాగుండు, నేను కూడా ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, నా భార్య పిల్లల్ని కూడా సుఖంగా బ్రతికించుకోవడానికి ఐహికపరమైన వనరులు ఉండాలి, ఇదే జీవితం, ఇది తప్ప మరొకటి లేదు అన్న భ్రమలో తన జీవిత పరమార్థాన్ని విస్మరించాడు. నిర్ణయించబడినటువంటి ఆ తీర్పు దినాన్ని ధిక్కరిస్తున్నాడు. సోదరులారా, నేను మతం గురించి చెప్పడం లేదు. అసలు ఖురాన్ గ్రంథంలో మతం యొక్క ప్రస్తావనే లేదు. కులాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తూ ఉన్నాం. మానవులందరూ ఒక్కటే, పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, శరీర నిర్మాణం ఒక్కటే, తల్లి గర్భంలో తయారయ్యేటువంటి తీరు ఒక్కటే. మరి సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కూడా
ఒకడే. కానీ మానవ ఆగర్భ శత్రువు శైతాను మానవ జాతి మధ్య చిచ్చులు పెట్టింది, మానవులను మతాలుగా విభజించింది, మానవ జీవిత పరమార్థాన్ని విస్మరించేలా చేసింది, మనిషిని నరకానికి తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో సఫలీకృతమవుతుంది. సోదరులారా, ఆలోచించండి. చెప్పేవాడు ఏం చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారు? ఏదో మసీదులో ఒక ముస్లిం చెప్తున్నాళ్లే, నాకేం పనిలే అని భావించవద్దు. ఎవరు చెబుతున్నారు అన్నది అనవసరం, ఏం చెబుతున్నాడు అన్నది అత్యవసరం. చెప్పేవాడు నిజం చెప్తున్నాడా లేకపోతే అబద్ధం చెప్తున్నాడా? చెప్పేవాడు మన జీవితం యొక్క పరమార్థాన్ని గురించి మాట్లాడుతున్నాడా లేకపోతే మోసగిస్తున్నాడా? ఆలోచించండి. జీవితం తాత్కాలికం సార్, ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతామో తెలియదు. ఏ క్షణంలోనైనా మృత్యువు రావచ్చు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు ఏ భూభాగంలో చచ్చిపోతాడో ఎవరికీ తెలియదు. నేను కొత్తగూడెంలోనే పుట్టానండి, ఈ కాలనీలో ఇల్లు కట్టుకున్నాను, మా ఇంట్లో డబుల్ కట్ట మంచం మీద పొనుకున్నప్పుడే చచ్చిపోతాను అని చెప్పగలవా? ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు. అయినమా తకూనూ యుద్రికుకుముల్ మౌత్. ఇక చావు ఎలాంటిది అంటే అది ఎంతటి రాజకోట బురుజుల్లోనూ దాక్కున్నా, కోట్లు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లోనూ చేర్చబడినా, నిపుణులైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ల సమక్షంలో నువ్వున్నా, పోయేవాడి ప్రాణాన్ని ఆపేవాడెవడు ఈ ప్రపంచంలో లేడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్. కాదు, మీరు అనుకునేది నిజం కాదు. ఏ ప్రపంచం గురించి మీరు పోరాడుతున్నారో, ఏ ప్రపంచంలో సుఖాల కోసం మీరు ఆరాటపడుతున్నారో, ఏ జీవితం అయితే మీరు శాశ్వతమైనది అనుకుంటున్నారో, ఇది శాశ్వతం కాదు. ఒకరోజు నీకు మృత్యువు తప్పదు. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడెవడైనా ఉన్నాడా, నా ప్రాణాలు నిలిపేవాడెవడైనా ఉన్నాడా అని నువ్వు గొంతు చించుకొని ఏడ్చినా నిన్ను కాపాడేవాడెవడు ఉండడు. సోదరులారా, మొన్న సెకండ్ వేవ్లో, థర్డ్ వేవ్ అల్హమ్దులిల్లా తప్పిపోయినట్టే. సెకండ్ వేవ్లో టపా 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 వీధికి 10 శవాల కాడికి పోయిన సంవత్సరం ఖచ్చితంగా ఇదే రోజుల్లో ఇంటి నుండి బయటకు రావాలంటే గుండె దడదడ దడదడ కొట్టుకుంది. కట్టుకున్న భార్యను అంటుకోవడానికి భయం, సంపాదించిన కరెన్సీ నోట్లను పట్టుకుందామన్న భయం. భూమి మీద మొట్టమొదటిసారిగా 2020 విజన్ అమ్మో, ఈ 2020లో ఎలా ఉంటుందో, ఎంత టెక్నాలజీ ఉంటుందో, మనుషులు కూడా గాల్లోనే ఎగురుతారేమో విమానాలు లేకుండా, ఎంత అభివృద్ధి చెందిద్దో అని ప్రపంచం మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తే 2020లో ఉన్నట్టు లేదు, 1010లో ఉన్నట్టుంది. 1110వ సంవత్సరంలో ఉన్నామేమో. ఎందుకంటే ఏ బస్ స్టాండ్లలో బస్సులు లేవు, ఏ రైల్వే స్టేషన్లో రైళ్లు లేవు, చివరికి ఎయిర్పోర్ట్లు కూడా టోటల్గా నాకు ఏ విధమైనటువంటి సౌకర్యం లేక ఇంట్లోంచి బయటకు వచ్చి మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అవునా కాదా? మరి ఎందుకు సార్ విర్రవేగటం, మీసాలు మెలేయటం, కాళ్ళ దగ్గరేయటం, రొమ్ము చించుకోవటం, నాది 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 ఏదయ్యా నీది అంటున్నాడు. ఫలా ఉక్సిము బిషఫక్ వల్లైలి వమా వసక్. సాయంకాలపు ఎర్రని కాంతితోడు. అదే మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడాలంటే కళ్ళన్నీ మండిపోతాయి, చూపు కూడా కనబడదు. కానీ అదే సూర్యుడిని సాయంత్రం పూట ఎర్రగా అస్తమించేటప్పుడు సూర్యుడు ఆకాశానికి అలంకారమా అన్నట్టు ఫలా ఉక్సిము బిషఫక్, సాయంకాలపు ఎర్రని ఆ కాంతి సూర్యుడి తోడు. మరి మిట్ట మధ్యాహ్నం కంటిని తెరిచి చూడటానికి అంత భయానకంగా ఉండే సూర్యుడు ఖచ్చితంగా సాయంత్రానికి ఆకాశాన్ని అలంకరించినట్టు ప్రశాంతంగా చూడగలుగుతున్నావు. వల్లైలి వమా వసక్, రాత్రి తోడు, అది తనలో లీనం చేసుకునే వస్తువుల తోడు. ఏ ప్రపంచమైతే పట్టపగలు కంటికి ఖచ్చితంగా కనపడుతుందో అదే ప్రపంచం రాత్రి అవుతే
ఒకవేళ నీ దగ్గర టార్చ్ లేకపోతే, ఏ లైట్ లేకపోతే కళ్ళు కుట్టుకున్న కనపడద్దు. పగలు కనబడే ప్రపంచం రాత్రిపూట చీకటితో మూయబడుతుంది. సంభవం అసంభవం అయిపోయింది. వల్లైలి వమా వసక్ వల్ కమరి ఇదా తసక్. పున్నమి నాటి నిండు చంద్రుడి తోడు. అమావాస్య రోజు అసలు ప్రపంచంలో చంద్రుడే లేడా అని అనిపిస్తుంది. కానీ అదే చంద్రుడు పున్నమి రోజున పూర్తి స్వరూపంతో ప్రపంచానికి దర్శనమిస్తాడు. వల్ కమర్ ఇదా తసక్. పున్నమి నాటి నిండు చంద్రుడి తోడు చెప్పి ఏమంటున్నాడు తెలుసా? లతరకబున్న తబకన్నన్ తబక్. మానవుడా, నీవు క్రమేణా ఒక స్థితి నుండి మరో స్థితికి మార్చబడుతున్నావు. ఒక స్థితి నుండి మరో స్థితికి మార్చబడుతున్నావు. మిట్ట మధ్యాహ్నం కనబడనటువంటి సూర్యుడు సాయంత్రం పూట కనబడ్డాడు. పగలు కనిపించేటువంటి ప్రపంచం రాత్రిపూట కంటికి కనబడడం లేదు. అమావాస్య రోజు కనబడినటువంటి చంద్రుడు పున్నమి రోజున పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఓ మానవుడా, నీ జీవితంలో ఉన్న దశలో కూడా లతరకబున్న తోబకన్నన్ తోబక్. ఒక దశ నుండి మరో దశకు ట్రాన్స్ఫర్ అవుతున్నావు, మారిపోతున్నావు. అసలు ఈ ప్రపంచంలో లేని నిన్ను ఆలమే అర్వాహ నుండి అంటే ఆత్మాలోకం నుండి మాతృగర్భంలోనికి ట్రాన్స్ఫర్ చేశాడు. నువ్వు తల్లి గర్భంలో 120 రోజుల్లో ఉన్నప్పుడు, అందుకని డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే 120 రోజుల తర్వాత 4 నెలల తర్వాత స్కానింగ్కి వెళ్ళండి అని చెప్తాడు. అప్పటిదాకా ఆత్మే నీ దేహంలోనికి ప్రవేశించదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం ప్రకారం నువ్వు 120వ రోజుకు చేరిన తర్వాత ఆకాశాల స్వామి ఒక దూతను పంపించి నీ ఆత్మను నీ దేహంలో వేస్తాడు. అంటే ఆత్మాలోకం నుండి మాతృగర్భానికి ట్రాన్స్ఫర్, మాతృగర్భం నుండి భూమి మీదకు ట్రాన్స్ఫర్. 9 నెలలు తల్లి గర్భంలో ఉండాము. ఆ 9 నెలలు ఎలా ఉండామో ఇప్పటికి కూడా మనకు తెలియదు. తల్లి గర్భంలో 9 నెలలు అనుభవించిన జీవితమే మన బుర్రకు అర్థం కాకపోతే ఎవడు చూశాడులేండి చచ్చిపోయిన తర్వాత తీర్పు దినం ఉందో లేదో లెక్క ఎవడు అడుగుతాడో ఎలా తెలిసిదండి? అరే, నువ్వు అనుభవించినటువంటి 9 నెలలు జీవితమే ఇప్పటికి కూడా నీకు అర్థం కావటం లేదు. రాబోయే జీవితం ఉందో లేదో నువ్వెలా డిసైడ్ చేస్తావు? మాతృగర్భం నుండి భూమి మీదకు ట్రాన్స్ఫర్ అంటే మొదట బాల్యం. మీ పిల్లవాడు బోర్ల పడ్డాడండి, ఇంకా 3వ నెల రాలేదండి, ఇంకా పిల్లవాడు కూడా బోర్ల పడలేదు అంటే నువ్వు బోర్ల పడటానికి 3 నెలలు టైం పట్టింది. ఇప్పుడేమో నువ్వు మీసాలు మెలేసి రండ్రా చూద్దాం ఎవడ్రా ఇక్కడ నాకు ఎదురు తిరిగేది, నా మాటే వేదం అంటున్నావు. బోర్ల పడటానికి నీకు పట్టిన టైం 3-4 నెలలు. ఏమండి జోగేడుతున్నాడా? లేదండి, ఇంకా 5-6 నెలలు రాలేదు అంటే నువ్వు కనీసం బోర్ల పడిన తర్వాత జోగాడటానికి 1/2 సంవత్సరం టైం పట్టింది. పిల్లవాడు ఇప్పుడే లేచి నుంచుంటానికి టైం సుమారు 7-8 నెలలు. నువ్వు నడకలు నడవటానికి 1 సంవత్సరం దాటింది. బాల్యం నుండి యవ్వనానికి కౌమారానికి ట్రాన్స్ఫర్. టీనేజ్కి రాకముందు కౌమారం ఉంటుంది. బాల్యం నుండి యవ్వనానికి ట్రాన్స్ఫర్, బాల్యం నుండి కౌమారానికి ట్రాన్స్ఫర్, కౌమారం నుండి యవ్వనానికి ట్రాన్స్ఫర్. కండలు వచ్చేసాయి, శరీర సౌష్ఠవం. ఇక అద్దంలో ముఖం పెట్టాడంటే 33 సార్లు చూసుకుంటా ఉంటాడు, తలదూకుంటుంటాడు. ఓ పౌడర్లు రాసి క్రీములు రాసి క్రాపులు అస్తగ్ఫిరుల్లా. ఈరోజు క్రాపులు చూడటానికి మరి భయంకరంగా ఈ సైడే ఉండదు, ఆ సైడే ఉండదు, వెనకే ఉండదు, మొత్తం డెప్పే పైన 2 పెట్టుకుంటాడు కొమ్ముల్లాగా. ఎవడు ఎవడిని ప్రేమిస్తాడో వాడు వాడితో పాటే లెగుస్తారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవడో ఏదో చేశాడు అని చెప్పేసి, ఏ కథానాయకుడు చేశాడు అని చెప్పేసి అలా చేసుకున్నావు అనుకోండి, తీర్పు దిన రోజున వాడితో పాటే నువ్వు లెగుస్తావు. ఎవరు ఎవరిని ప్రేమిస్తారో, ఎవరు ఎవరిని అనుసరిస్తారో తీర్పు దిన రోజున వారు వారితో పాటే లేపబడతారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తే, ఆయన్ని ప్రేమిస్తే ఆయనతో పాటు ఉంటావు. ఆయన చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసర్ లభిస్తుంది, ఆయన సిఫారసు లభిస్తుంది, ఆయన సాంగత్యము లభిస్తుంది. లేదులేండి ఫలానా రాజకీయ నాయకుడు నాకు ఆదర్శము, ఫలానా సినిమా యాక్టర్ నాకు ఆదర్శనీయము, ఫలానా ఆటగాడు నాకు ఇష్టము, వాళ్ళని ఫాలో అవుతా ఉన్నా అనుకో, వాళ్ళతో పాటు లెగుస్తావు. ఎవరితో పాటు లేవాలో మనమే డిసైడ్ చేసుకోవాలి.
సోదరులారా రండి, మరి కౌమారం నుండి యవ్వనానికి ట్రాన్స్ఫర్, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ట్రాన్స్ఫర్. గ్లామర్ అంతా పోయింది, నల్లని వెంట్రుకలు కాస్త తెల్లగా మారిపోయినాయి. అప్పుడు దాకా పరిగెత్తేవాడివి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, అబ్బో పరిగెత్తలేనండి, నడుస్తాను, చిన్నగా మసీదుకి వస్తావు, లేదండి కొంచెం సైడ్లో ఒక కుర్చీ ఏంటండి, కుర్చీలో కూర్చుంటావు, ఎందుకంటే రుకు చేయలేవు, సజ్దా చేయలేవు, పొళ్ళు ఊడిపోతుంటాయి, అప్పుడు వస్తానంటాడు మసీద్కి. అంటే చాలామంది ఏమంటారంటే ఇప్పుడు కాదులేండి, ఫిర్ దేఖేంగే బాద్ మే కర్తం అంటున్నాడు. ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిన తర్వాత వస్తానండి మసీద్కి, ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిన తర్వాత వస్తాడంట. ప్రభుత్వమే చెప్తుంది, అబ్బాయి ఇంక నువ్వు అనర్హుడివి, మా కార్యాలయంలో పనిచేయలేవునైనా, నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, బుద్ధి మందగించింది, ఎక్కడ సంతకం పెట్టబోయి ఏది పెడతావు, నువ్వు పనికిరావు, రిటైర్డ్ తీసుకోయా అని ప్రపంచం నెట్టేస్తే, మౌల్ సాబ్ నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత మసీదుకి వస్తానండి అంటాడు. అంటే పనికిరానటువంటి వయసులో మసీదుకి వస్తాడంట. వషాబున్ నషా ఫీ ఇబాదతిల్లాహి తఆలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ ఆశ్రయం లభించినటువంటి ఆ తీర్పు దినం రోజున, సబఅతున్ యుజిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లుహు. ఏ ఆశ్రయము, ఏ నీడ లభించినటువంటి ఆ మహాభయంకరమైన వేదనతో కూడుకున్నటువంటి ప్రళయ దినం తీర్పు రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన నీడలో చోటిస్తానన్నటువంటి వ్యక్తిలో 7 అదృష్టవంతులలో ఒక అదృష్టవంతుడు ఎవడయ్యా అంటే తన యొక్క యవ్వనాన్ని దైవ మార్గంలో గడిపినటువంటి యువకుడు. అంటే యవనంలో ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను, యవనంలో ఉన్నప్పుడు నేను అసలు ధార్మిక విషయాలు నాకు అవసరం లేదు, పాపాలు చేస్తాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, ఎప్పుడో పొళ్ళుడిపోయిన తర్వాత, మోకాళ్ళు పోయిన తర్వాత, నడువులు వంగనప్పుడు మసీదులోకి వచ్చి నమాజ్ చదువుతాను అంటే అల్లాహ్ తఆలా ఇష్టపడతాడా? సోదరులారా జ్ఞానంతో ఆలోచించండి. యవ్వనం నుండి వృద్ధాప్యానికి ట్రాన్స్ఫర్, వృద్ధాప్యం నుండి సమాధికి ట్రాన్స్ఫర్. లేదులేండి ఈయన బాగా సంపాదించాడు, అసలు మేము ఒకప్పుడు ప్లాట్ఫారము, మాకు కొత్తగూడెంలో ఇల్లు లేదు, ఏ విధమైనటువంటి వ్యాపారం లేదు, మా నాన్నే బాగా సంపాదించాడు, ఇప్పుడు 4 అంతస్తుల డాబా కట్టుకున్నాము, 10 ఫ్లాట్లు ఉన్నాయి, ఒక 30-40 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, ఒక అర కేజీ బంగారం ఉంది, మొత్తం ఈ క్రెడిట్ అంతా మా నాన్నదే, ఏదో చనిపోయాడు కాబట్టి 4 రోజులు ఉంచుకొని 5వ రోజు పారేస్తామని ఎవడన్నా అంటాడండి? చచ్చిపోగానే మట్టి ఎప్పుడండి, జనాజా ఎప్పుడు అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఎలా చూసుకుంటారు? ఎవ్వరు కూడా ఉండనివ్వరు. మనం బయటికి వెళ్ళామనుకోండి, లేట్ అవుతుండే వెంటనే వైఫ్ నుంచి ఫోన్ వస్తుంది, పిల్లలు ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉండారండి, ఎంతసేపు టైం పడుతుంది, ఎదురు చూస్తారు. బ్రతికున్నప్పుడు ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసినటువంటి మన భార్య బిడ్డలు, మన స్నేహితులు మనం పోయిన తర్వాత ఎప్పుడు పారేస్తారా అని ఎదురు చూస్తారు. ఏమండి ఏడిస్తే మటి తిరిగి వచ్చినాడు, చచ్చిపోయినాడు తిరిగి వస్తాడా? మీరేడిస్తే పసిపిల్లలు దడుచుకుంటారు, బాధలు వాళ్ళు బాధపడతారు. కాబట్టి దూరంగా వచ్చిన వాళ్ళు జరగాల్సినటువంటి కార్యం జరగనండి, కానివ్వండి, తొందరగా నీళ్లు పోయండి, తీసుకురండి అని చెప్పేసి నిన్ను తీసుకుని వెళ్ళడానికి తొందరపడతారు. మరి ఏంటి నువ్వు సాధించింది ఏంటి? మొన్న ఆంధ్రాలో మినిస్టర్ గారు చనిపోయారు, ఒక ఆయన 1000 కోట్లకు ఏకైక వారసుడు, ఆరోగ్యవంతుడే, యువకుడే, పొద్దునే లేచాడు, పట్టినట్టు అనిపించింది, తీసుకుని వెళ్లే లోపలనే మధ్యలో పోయింది. చనిపోయిన రోజునే సుమారు 230 కోట్లు చారిటీ ఇచ్చారు, అంతటి ధనవంతుడు. మరి ఏం పనికి వస్తుంది సార్? దేనికోసం మనం ఈరోజు బ్రతుకుతున్నాం? ఈరోజు డబ్బు 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 డబ్బు, ఒకడిని ముంచైనా, ఒకడిని లాస్ చేసైనా, ఒకడిని ఇబ్బంది పెట్టైనా, ఒకడికి ఏదైనా చేసైనా, ఇది హరామా హలాలా ఏం వస్తలేదు నాకు డబ్బు. అందుకని ప్రశాంతత లేకుండా పోయింది సమాజంలో. ఒకప్పుడు మనుషుల గుండెలు లఫ్ డఫ్ లఫ్ డఫ్ అని కొట్టుకున్నాయంట, ఇప్పుడు డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అందుకనే ప్రశాంతత లేదు దేవుడికి. ఎవడేమైపోతే మనకి ఏంటి, ఇదివరకు పొరల సొమ్ము పాము వంటిదండి అనుకునేవాళ్ళు, ఇప్పుడు అచ్చంగా ఏమనుకుంటున్నారంటే పొరల సొమ్ము మన పొరుపు కింద ఉంటే బాగుండు అనుకుంటున్నారు. అందుకని తొందరగా చంపేస్తున్నారు, తొందరగా చచ్చిపోతున్నారు. మన తాతోళ్ళ దగ్గర డబ్బులు లేవు, నిజమే, మన తాతోళ్ళ దగ్గర ఇంత డబ్బులు లేవు, ఏసీ లేదు, ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి పెద్ద పెద్ద మేడలు లేవు. కానీ మా తాతకు 105 ఏళ్ళండి, ఇప్పుడు కూడా గట్టిగా ఉన్నాడు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏది తిన్నా అరిగిపోతుందండి. నీకేమో 6 ఏళ్ళోడికే షుగర్ వస్తుంది. ఇప్పుడు పుట్టిన పిల్లగాడికి ముందుకు నుంచే చూస్తూ ఉన్నారు, వీడికి షుగర్ అటాక్ అయితే పసిపిల్లడికండి, చిన్న పిల్లల్లో కూడా ఈరోజు. ఎందుకో తెలుసా? నువ్వు అధర్మంగా సంపాదిస్తున్నావు, నోళ్లు కొట్టి సంపాదిస్తున్నావు, వడ్డీ వ్యాపారం చేసి పేద ప్రజల యొక్క రక్తాన్ని జలగలగా పట్టి పీడిస్తున్నావు, అప్పులకు కొట్టేస్తున్నావు, ఆడిన మాటలు తప్పేస్తున్నావు. అన్నదమ్ములు చివరికి ఒక బెత్తడి స్థలం కోసం అన్నదమ్ములు 2 కోట్లోకి వెళ్తున్నారు, స్థలమైన అమ్ముకుంటున్నారు. కానీ
తన కన్న తల్లికి పుట్టినటువంటి తన తర్వాత ఎంగిలి పాలు తాగిన తమ్ముడు తీసుకుంటానే మట్టికి ఒప్పుకోను. ఎక్కడ దాకా వెళ్తా, సుప్రీంకోర్టుకనే వెళ్తానంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఇది దానికోసం చివరికి ఆస్తి పోతుంది, పొరుగు పోతుంది, బజార్న పడతారు. ప్రేమలు అనుబంధాలే లేవు సార్ సమాజంలో. ఏంటి ప్రయోజనం? ఆలోచించండి జ్ఞానంతో. وَيَوْمَ تُحْشَرُ أَعْدَاءُ اللَّهِ إِلَى النَّارِ فَهُمْ يُوزَعُونَ. ఏ రోజునైతే దేవుని యొక్క శత్రువులు అంటే పాపాత్ములు, వ్యభిచారులు, దొంగలు, హంతకులు, జోదపరులు, మద్యపరులు, అప్పులు ఎగ్గొట్టినోళ్ళు, వాడిన మాటలు తప్పిన వాళ్ళు, తల్లిదండ్రులను వేధించిన వాళ్ళు, అన్నదమ్ముల యొక్క వ్యవహారంలో విరుద్ధంగా వ్యవహరించినటువంటి వారు జట్టులు జట్టులుగా ఫహుం యూదవూన్, జట్టులు జట్టులుగా విభజించ చేసి వాళ్ళ స్థానాలకు నెట్టివేయబడతారు. మనం ఏ జట్టులో ఉన్నామో ఎవరికొళ్ళు డిసైడ్ చేసుకోండి. అంటే పెట్టుకున్న టోపియో, వేసుకున్నటువంటి డ్రెస్సో స్వర్గాన్ని తీసుకెళ్ళలేదు. అబ్బో మేము లాల్చీ పైసం వేసుకున్నామండి, మేము చాలా పొడుగైన డ్రెస్ వేసుకున్నాము, డ్రెస్సును బట్టి స్వర్గం ఇస్తానని చెప్పేసి ఎక్కడ చెప్పలా. హత్తా ఇజా మా జావుహా షహిద అలైహిం సమ్ఉహుం వఅబ్సారుహుం వజులూదుహుం బిమా కానూ యఅమలూన్. ఇంకా వారిని నరకం యొక్క అగ్నిగుండం దగ్గరకు తీసుకురాబడినప్పుడు వారు చేస్తూ ఉండినటువంటి కర్మల గురించి వారి చెవులు సాక్ష్యమిస్తాయి, వారి కళ్ళు సాక్ష్యమిస్తాయి, వజులూదుహుం వారి శరీర చర్మాలు సాక్ష్యమిస్తాయి, బిమా కానూ యఅమలూన్ నువ్వు చేసినటువంటి పనుల గురించి రేపు నీ దేహమే ఆ దేవుని యొక్క న్యాయస్థానంలో సాక్ష్యమిస్తుంది. ఇప్పుడు నా గురించి ఆయన చెప్పాడు అనుకోండి, ఆయనకి నాకు పడదలేండి, అందుకని నా మీద అభాండం వేశాడు. ఎందుకంటే ముతవల్లి గారికి సదరమైన ముతవల్లి గారికి చెప్పేవాళ్ళు ఉంటారు, ఈమామైన ముక్తదిలకు ఈమామైన చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళ పని 24 గంటలు ఇదే. వాడి మాటలు ఏడి చెప్పడం, ఏడు మాటలు ఆడి చెప్పడం, సాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. కానీ ప్రళయ దినం రోజున నీ చర్మము, నీ చెవులు, నీ కళ్ళే ఆయన యొక్క న్యాయస్థానంలో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. అప్పుడు ఎట్ట చెబుతాం? వాళ్ళకి పడదని చెప్తావా? నీ దేహమే కదా, నీ దేహమే ప్రళయ దినం రోజున నీ గురించి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తే ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? అక్కడ నీ కులం పనికి రాదు, నీ మతం పనికి రాదు, నీ డబ్బు పనికి రాదు. అబ్బో ఊరంతా మాదేనండే బలగం, ఆ బలగం పనికి రాదు, నీ పలుకుబడులు పనికి రావు, ఏ ఒక్కటి పనికి రాదు. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్ వఇన్నమా తువఫౌనా ఉజూరకుం యౌమల్ కియామా ఫమన్ జుహ్జియ అనిన్ నార్ వఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. అయ్యా వీళ్ళది ఆ కులం, వీళ్ళది ఈ మతం, చావుకి కులం లేదు, మతం లేదు. ఇటు కొత్తగా పెళ్ళైనోడండి, లేదు మొన్నే వ్యాపారం మొదలు పెట్టేశాడు, పిల్లగాడికి ఉద్యోగం వచ్చింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, లేదు బయటికి వీసా వచ్చేసింది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు. ఎప్పుడు ఆయన పెట్టినటువంటి డేట్ వచ్చిందంటే వెళ్ళిపోవటమే. ఎవడు కూడా మిగిలి ఉండేవాళ్ళు లేడు. రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో పోతే మనం ఎంతండి? ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? విమానాన్ని కనిపెట్టినటువంటి రేటు సోదరులు ఉన్నారా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? ప్రపంచాన్ని చుట్టేసిన ఫ్రాన్సిస్ బ్రేక్ ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? ఆర్యభట్ ఉన్నాడా? రూదర్ఫోర్డ్ ఉన్నాడా? ఎవరున్నారు? మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో మట్టి అయిపోతే బంగారు పూతతో నిర్మించుకున్నారు కోటలు, పెద్ద పెద్ద మహళ్ళు, కొండల మీద కట్టారు. వారి మాటే వేదం, వారి మాటే శాసనం. రాజులు ఏమయ్యారు? కాలగర్భంలో కలిసి మట్టి అయ్యారు. మనమెంత అండి? అసలు మనమెంత? మన యొక్క కెపాసిటీ ఎంత? కానీ జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? తీర్పు దినం గురించి యోచన చేస్తున్నామా? మత ఉన్మాదం లేదు. దైవ గ్రంథాన్ని పారాయణం చేయండి. అంత్యమా దైవ గ్రంథం ఖురాన్ ఏం ప్రబోధిస్తుందో, లోకానికి ఏ వెలుగు మార్గం చూపిస్తుందో ఆలోచన చేయండి. కానీ ఖురాన్ గ్రంథమే చదవం. ఈరోజు ఎన్నో మసీదులు అసలు కనీసం ఈ విధంగా ఖురాన్లో ఉందండి, ఖురాన్ యొక్క అర్థం ఇది ఎక్కడ చెప్పడంలా. అందువల్ల ఈరోజు ఇస్లాం అన్నా, ముస్లింలన్నా ఒక భయానకమైనటువంటి వాతావరణం ముస్లిమేతరుల్లో ఉంది. ఈ ధర్మాన్ని అనుసరించేటువంటి నీవు ఎంత నిజాయితీగా, ఎంత ఉన్నతమైనటువంటి నైతికతను కలిగి ఉండాలి. ఈరోజు ఆ నైతికత దూరం అయిపోయింది.
అలనాడు ప్రారంభంలో వారు వెళ్ళినప్పుడు ఎవరైనా నడిస్తే ఆ దారి గుండా ఇంతకుముందు ఈ దారిలో ముస్లింలు వెళ్ళేవారేమో, ఎందుకంటే దారి హక్కులు, దారిలో ఉన్నటువంటి ముళ్ళు, దారిలో ఉన్నటువంటి రాళ్ళు, దారిలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించేటువంటి వాళ్ళు. అంటే తన వెనక వచ్చేటువంటి సోదరుడికి కనీసం ముళ్ళు కూడా కుచ్చుకోకూడదు అని ఆలోచించేటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. చివరికి ఒక పచ్చని చెట్టును కూడా నరకదని చెప్పారండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక చీమని చంపడానికి కూడా నీకు అనుమతి లేదు అని చెప్పారండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఈరోజు ఆ ప్రేమతత్వం మనలో ఎక్కడుంది? ఆ కారుణ్యము, ఆ క్షమ ఈరోజు మనలో ఉందా? ఏదో కోలంతో పాటు నలుగురితో పాటు శుక్రవారం వస్తాం, మళ్ళీ శుక్రవారం కనపడతాం. లేకపోతే రేపు రంజాన్లో నేను లాస్ట్లో 3 రోజులు ఉంటానండి అని చెప్పేసి రంజాన్లో వస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలు. తీర్పు దినం యొక్క భీతి మన గుండెల్లో ఎక్కడా లేదు సార్. జ్ఞానంతో ఆలోచించండి. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా బజార్లోంచి వస్తూ ఉన్నాడు. ఆయన ఆ బజార్లోనే ఏడ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నాడు. ఇల్లు వచ్చింది, సలాం చెప్పి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో రాని బోర్ని ఏడుస్తున్నాడు. కట్టుకున్న భార్య కూడా చూసింది. భర్త ఏడవడం చూసి ఈమె కూడా ఏడుస్తుంది. ఆయన ఏడుస్తున్నాడు, ఈమె ఏడుస్తూ ఉంది. ఇలా ఏడ్చి సమయం చాలా గడిచిపోయింది. సతీమణి అడుగుతుంది, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలియదు. కట్టుకున్నటువంటి నా భర్త నీవు ఏడుస్తుంటే నా దుఃఖం కూడా ఆగలేదు. నేను కూడా నీతో పాటు ఏడుస్తున్నాను. నీ ఏడవడానికి కారణం ఏమిటో చెప్పు అని చెప్పేసి ఆమె అడిగినప్పుడు అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అన్హు ఏమన్నారో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, స్వర్గానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కడు నరకం మీదుగా పయనం వెళ్ళాలి. ఆ నరకం మీద పుల్సిరాత్ ఉంటుంది. పుల్సిరాత్ ఓ బ్రిడ్జి, ఆ వంతెన ఉంటుంది. ఆ వంతెన మీదగానే వెళ్ళాలి. స్వర్గంలో వెళ్ళాలంటే నరకం మీద, వంతెన మీద. ఆ వంతెన క్రాస్ చేసి నరకాన్ని దాటి స్వర్గంలో వెళ్ళాలి. కానీ ఆ వంతెనేమో వెంట్రు కంటే సన్నగా, పొదునైనటువంటి కట్టిక కంటే ఎంతో పొదునుగా ఉంటుంది. ఇంకా ముళ్ళు కలిగినటువంటి కొక్కాలు ఉంటాయి. మనుషులు చేసినటువంటి పాపాల కారణంగా ఆ పాపాలను బట్టి ఆ కొక్కాలు ఆ మనిషిని లాగి నరకంలో వేస్తూ ఉంటాయి. అలాంటి పులిసిరాతిని నేను దాటుతానా లేదా అన్నటువంటి దృశ్యం నాకు గుర్తొచ్చి నేను ఏడుస్తూ ఉన్నాను అన్నారు. ఎప్పుడైనా అసలు మన జీవితంలో ఆ దృశ్యాలకు సంబంధించినటువంటి విషయాలు గుర్తొచ్చాయా? ఎప్పుడైనా మన నమాజులో మనకి ఏడుపు వచ్చిందా? ఎందుకంటే సార్ ఏం చదువుతున్నామో మనకు తెలియదు. సూరతుల్ ఫాతిహా అర్థం తెలియదు, అతీహతు అర్థం తెలియదు, ఏం చదువుతున్నామో మనకు తెలియదు. ఏదో సాంప్రదాయబద్ధంగా నలుగురితో పాటు వెళ్తా ఉన్నాం, వస్తూ ఉన్నాం. మన జీవితంలో ఉన్నటువంటి రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా అక్కడ ధర్మం అవసరం లేదు అనుకుంటున్నాం. సోదరులారా, మహావేదనతో కూడుకున్నటువంటిది, చాలా భయంకరమైనటువంటిది. తారుజుల్ మలాయికతు వర్-రూహు ఇలైహి ఫీ యౌమిన్ కాన మిక్దారుహు 50,000 సనా. 50,000 సంవత్సరాలకు సమానమైనటువంటి ఆ రోజున దైవదూతలు జిబ్రాయిల్ అందరూ కూడా లేపబడతారు. ఆ భయంకరమైనటువంటి తీర్పు దినం 50,000 సంవత్సరాల పొడుగైనది. 24 గంటల రోజులు ఎప్పుడన్నా ఒక రోజు గడవకపోతే ఈరోజు బోర్ అవుతుందండి, ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఏదో ఒక రోజు కొంచెం నీవు ఖాళీగా ఉంటే అనేటువంటి మాట అది. 50,000 సంవత్సరాల రోజు. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం ఇన్న జల్జలత షాది షైఉన్ నదీమ్. సూరతుల్ హజ్ 22వ అధ్యాయం 1-2 వాక్యాలు నెంబర్ వేసుకొని ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, లేదా ఏ మస్జిద్లో ఉన్నటువంటి ఖురాన్ అయినా చదవండి. నా మాటలు మీరు ధిక్కరిస్తే నా మాట ధిక్కరించినట్టు కాదు, అల్లాహ్ యొక్క మాటను ధిక్కరించినట్టు. ప్రపంచంలో ఎక్కడైనా ఒకే గ్రంథం, ఒకే మాట. వ్యాఖ్యానాలలో కొంచెం వారి అభిప్రాయాలు ఉండొచ్చు, అర్థం ఒక్కటే. ఉజేర్ జబర్ ఫేష్ కూడా ప్రళయం దాకా మార్పులు చేర్పులకు గురి కాదు. ప్రపంచం తలకిరిందులైపోవచ్చు, అల్లాహ్ గ్రంథం నిలిచి ఉంటుంది. ఎందుకంటే హిఫాజత్ ఆయన తీసుకున్నాడు కాబట్టి. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం, ఓ మానవులారా భయపడండి ఆ మీ స్వామికి.
ఎక్కడ ఓ సాయిబులారా, ఓ అరబ్బులారా, ఎక్కడ చెప్పలా. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం, ఓ మానవులారా భయపడండి ఆ మీ స్వామికి. ఇన్న జల్జలత శాతి షైఉన్ అదీమ్, యథార్థం ఏమిటంటే ప్రళయం నాడు సంభవించే భూకంపం మహాభయంకరమైనది. ఈరోజు ఎక్కడన్నా భూకంపం వస్తే రెక్టర్ స్కేల్ మీద 2.4 నమోదైందండి, 2.3 నమోదైపోయింది, కొంచెం షేక్ అయ్యింది. భూకంపం వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది సార్. రాత్రికి రాత్రి వచ్చినప్పుడు ఆకాశ హార్మ్యాలు నిర్మించుకున్నటువంటి ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం కూలిపోతే మనం చూస్తుంటాం. కొన్ని దేశాల్లో భూకంపాలు వచ్చినప్పుడు ఆ శవాలు ఆ భవంతుల మధ్య, ఆ స్లాబుల మధ్య, గోళ్ల మధ్య ఇరుక్కొని పోతే లాగుతూ ఉంటే శరీరం మొత్తం చిందరమైపోతుంది. ఆ దృశ్యాలను చూసి బయట ఉన్న వారికి అసలు హృదయం మొత్తం కూడా కదిలిపోతుంది. కొంత ప్రాంతంలో కొంత నమోదైతే అలాంటి దృశ్యాలు, కానీ ప్రళయం ఇలాంటిది. ఇన్న జల్జలత శాతి షైఉన్ అదీమ్, ప్రళయం నాటి భూకంపం మహాఘోరమైనటువంటిది. ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఆ రోజున భూమండలం మొత్తం తీవ్రమైన ప్రకంపనలతో ఊగిపోతుంది. ఒక చోట కాదు, ఒక ప్రాంతం కాదు. ఇజల్ సమాఉ ఫతరత్ వ ఇజల్ కవాకిబు ఇంతసరత్ వ ఇజల్ బిహారు ఫుజిరత్ వ ఇజల్ కుబూరు బుసినత్ అలిమత్ నఫ్సు మా కద్దమత్ వ అక్కరత్. ఆ రోజున ఆకాశం పగిలిపోతుంది, భూమి బ్రద్దలవుతుంది, పర్వతాలు ఏకిన దూది పింజల వల్ల ఎగిరిపోతాయి, సముద్రాలు ప్రజ్వలింపజేయబడతాయి, సమాధులు తెరవబడతాయి, సమాధులలో ఉన్న వారందరూ బయలుపడతారు. నువ్వు ఏమేం చేసి వచ్చావో మొత్తం ఆ రోజున ప్రత్యక్షపరచబడుతుంది. ఏం చెబుతావు ఆ రోజు? ఆ రోజు ఏం ముఖం పెట్టుకుని నుంచుంటావు? يوم ترونها تذهل كل مرضية عما أرضعت وتذرو كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى. ఆ రోజున కనుక నువ్వు చూస్తే ఎలా ఉంటుందంటే, పాలు పట్టే తల్లి తన బిడ్డను నేలకేసి కొట్టి వెళ్ళిపోతుంది, వీడికి నాకు సంబంధం లేదని. ఎంతమంది పిల్లలు నా తల్లికి తన దగ్గర పాలు తాగేవాడంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఆ ప్రేమను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దత్, ఆ రోజున పాలు బట్టి ఆ స్త్రీ వాడిని నేలకేసి కొడుతుంది, పారిపోతుంది. వతదఉ కుల్లు జాతి హమ్లిన్ హమ్లహా, గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. ఎంత వేదన ఉంటే అలాంటి జరుగుతుంది ఆలోచించండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రళయం మామూలు విషయం కాదు, తీర్పు దినం అనేటువంటిది. ఆ రోజున బట్టలు అమ్మేవాడు బట్టల మూట విప్పదీసి బేరం చేస్తుంటాడు. ఆ ప్రళయం ఎలా ఉంటుందంటే తిరిగి మూట కట్టుకునే లోపు సంభవిస్తుంది అన్నారు. త్రాగడానికి ఒకడు పాలు పిండుతాడు, గ్లాసుని నోటి దాకా ఎత్తుతాడు, కానీ గ్లాసులో పాలు నోటి దాకా వచ్చే లోపల ప్రళయం సంభవిస్తుంది అన్నారు. అంత యోముల్ ఆదిఫా, మహావేగంతో విరుచుకుపడేటువంటి దినం అది. మనం అనుకున్నంత తేలిగ్గా ఉండదు. ఇన్ని సుఖాలు, ఇన్ని భోగ్యాలు అక్కడ ఉండవు. ఎవడికి పనికిరాడు అక్కడ. క్రయ విక్రయాలు, బేరసారాలు, అన్నదమ్ములు ఏమీ పనికిరాదంటున్నాడు. ఆ రోజు ప్రజలందరూ త్రాగి ఉన్నట్టు కనబడతారు. సుకారా, కానీ ఎవరు త్రాగి ఉండరు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ తీర్పు దినాన మానవులందరూ నగ్న శరీరులై లేగుస్తారు. అంటే ఎలాంటి దుస్తులు లేకుండా లేపబడతారు సమాధుల్లోంచి. విశ్వాసుల మాతృమూర్తి అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అని అడుగుతున్నారు, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి పురుషులు కూడా ఉంటారు కదా, స్త్రీలు ఎలా, వారికి అవమానం అనిపించదా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఆయిషా, ఆ రోజున మనిషి తన శరీరమైన బట్టలున్నాయా లేదా అని చెప్పి ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరు ఎవరిని పట్టించుకోరు. యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి. ఆ రోజున కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, తోడబుట్టిన తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఎవడికి వాడే యమునా తీరు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఎవ్వరు కూడా ప్రపంచంలో మీకోసమే కదా నేను నమాజులు చదవకుండా, ఉపవాసాలు ఉండకుండా,
షాపులో కూర్చొని వ్యాపారం చేశాను, ఉద్యోగం చేశాను, ఇదిగో కొన్ని పాపాలు నాకు పెరిగాయి, కొన్ని పుణ్యాలు తగ్గాయి, ఒక్క పుణ్యమియ్యి అని అడుగుతాడు. ఎవ్వడు కూడా భార్య ఇవ్వదు, పిల్లలు ఇవ్వరు. వలా తజిరు వాజిరుతుం విజర ఉఖరా, బరువు మోసేవాడేవాడు ఇతరుల బరువును మోయాడు. ఎవడి పాపం వాడిదే, ఎవడి పుణ్యం వాడిదే, ఎవడి కర్మలు వాడివే. ఏంటి ఆ రోజు పరిస్థితి? ఏమిటి ఆ రోజు నిన్ను కాపాడేది ఏమిటి? సుదృఢ జ్ఞానంతో ఆలోచించండి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఆ మహావేదనతో కూడుకున్నటువంటి తీర్పు దినం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వనరాహు కరీబా. అవిశ్వాసులు అనుకుంటున్నారు చాలా దూరంలో ఉందిలేండి. ఎవడు చెప్పాడు? ఎంతో ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అది సమీపంలోనే ఉంది. ప్రళయానికి సంబంధించినటువంటి సూచనలన్నీ జరిగాయి. కాళ్లకు చెప్పులు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తారు. కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట గాన భజానాలు మోగుతాయి, చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట కాదు, ప్రతి చేతులు ఈరోజు ఎవడి చేతిలో పెట్టినా సరే పాటలు, గీతాలు, డాన్సులు, నగ్న అశ్లీల దృశ్యాలు. తల్లిదండ్రులు వేధించేటువంటి తల్లిదండ్రులకు యజమానులైనటువంటి సంతానం పుడతారు. బానిస యజమానుని కంటుంది అన్నారు. నిజం. తల్లిదండ్రులు ఈరోజు బానిసలుగా చేస్తున్నారు. తల్లిదండ్రుల చేత సేవలు చేయించుకుంటున్నారు. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి మధ్య ద్వారం అయి ఉన్నాడు అని చెప్పిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను విడిచిపెట్టి ఆ తల్లిదండ్రుల ద్వారా ఆ తల్లిదండ్రులను సేవకులుగా, జీతగాళ్ళలా చూస్తున్నారు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవలు చేయకుండా వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతున్నారు. బ్రతుకున్నప్పుడు వారికి అన్నం పెట్టకుండా, బ్రతుకున్నప్పుడు వారి బాబోగులు చూడకుండా, చచ్చిపోయిన తర్వాత దినాలు, తద్దినాలు, చాలిస్మాలు చేసుకొని సంతోషంగా ఉంటున్నారు. జన్మనిచ్చిన కన్న తల్లే, నవమాసాలు మోసినటువంటి తల్లే, భారం మీద భారం, భారం మీద భారం 9 నెలలు మోసిందే. తన రక్తాన్ని ఆహారంగా చేసి ఆమె గర్భంలో నీ శరీరాన్ని రూపొందింపజేసిందే. తన యొక్క రక్తాన్నే పాలగా చేసి నీ ఆకలిని తీర్చిందే. ఎక్కడన్నా ఫంక్షన్లో వెళ్తే ఆ తల్లి తాను తినకుండా తన కొంగును ముడేసుకొని నా కొడుకు అని చెప్పి తీసుకొచ్చి పెట్టిందే. తానేమైనా తింటే మనకు జబ్బు చేస్తుందని తాను పథ్యం ఉందే. మనం మలమూత్ర విసర్జన చేస్తే మనల్ని పొడిబట్టల్లో పండేసి తాను తడిబట్టల్లో పడుకుందే. ఆ తల్లి ఇప్పుడు భారం అయిపోయిందా నీకు? ఆ తల్లి ఈరోజు నీకు అనాథాశ్రమంలో చేరుస్తావా? వచ్చిన పెళ్ళామేమో బెల్లం అయ్యింది, తల్లేమో చేదైపోయిందా? ఉంటే ఉండు, లేతే లేదు. నా సంపాదన ఎలా సంపాదించావయ్యా? రెక్కలు ముక్కలుగా చేసుకుని వాళ్ళు నిన్ను కష్టపడి పెంచారు, వాళ్ళు నిన్ను పై స్థాయికి తీశారు. నేను పడినటువంటి కష్టం నా బిడ్డ పడకూడదు అని చెప్పేసి రాత్రింబవళ్ళు సేకరి చేసి నిన్ను చదివించి నిన్ను ప్రయోజకుడిని చేస్తే నాది సంపాదన, నా ఇష్టం. అస్తగ్ఫిరుల్లాహ్. ఎవరితో అంటున్నావు? కన్న తండ్రి నీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి బయటికి వెళ్ళి సంపాదించి నా కొడుక్కి బూట్లు కొని పెట్టాలి, నా కొడుక్కి యూనిఫామ్ కొనాలి, నా కొడుక్కి ఫీజులు కట్టాలి అని చెప్పేసి తన ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించిన తండ్రిని కాలితో తన్నేటువంటి కొడుకులు ఉన్నారు సార్ సమాజంలో. ఎందుకు రావు? కరోనా 2, 3, 4 ఎన్నైనా వస్తానే ఉంటాయి ఉపద్రవాలు. భయంకరమైన పాపాలు పెరిగిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు సైతం ఈరోజు సారా తాగుతున్నారండి. చిన్న పిల్లలు, 10th క్లాస్ పిల్లలు కూడా లేట్ నైట్లో డివైడర్ల మధ్య కూర్చొని తాగుతూ ఉన్నారు. పాపాలు పెరిగి జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్ బిమా కసబత్ ఐదీన్ నాస్. ఈరోజు నేల మీద నీటిలోనూ కల్లోలం చెలరేగిందంటే కారణం మానవుడు చేసిన పాపాల కారణంగా అంటున్నాడు. వ్యభిచారం విచ్చలవిడైపోయింది. అక్రమ సంబంధంతో భర్తను కడతెచ్చినటువంటి భార్య ఏ కథనాల్లోనే చూడండి. తన యొక్క సంబంధానికి అడ్డొస్తుంది అని చెప్పేసి భార్యను చంపిన భర్త, ఆస్తి వివాదంలో అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడిని చంపిన అన్న. పాపం పెరగదా? పెరగలేదా? దేవుని శిక్షలు రావడం లేదా? తీర్పు దినం దగ్గరలో, వనరాహు కరీబా, దగ్గరలోనే ఉంది అంటున్నాడు. ఏంటి పరిస్థితి? ఏంటి? తల్లిదండ్రులకు సేవలు చేయించుకుంటున్న, తల్లిదండ్రులకు సేవలు చేయాల్సిన సంతానం తల్లిదండ్రుల చేత సేవలు చేయించుకుంటున్నారు. వ్యభిచారం సర్వసాధారణమైపోతుంది అన్నారు. చూస్తున్నాం మనం, ఎక్కడ చూసినా వ్యభిచారం.
పెళ్లిని సులభం చేయండి, వ్యభిచారాన్ని చేయకండి అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాన్ని విడిచిపెట్టి పెళ్ళంటే కష్టం, బాజాలు, భజంత్రీలు, మేళతాళాలు, ఊరంతా ఓరబంతులు, కట్నాలు, కానుకలు, పద్ధతులు, సాంప్రదాయాల పేరుతో పెళ్లి చేయటం లేదు. వ్యభిచారం చిన్న నోటుతో అయిపోతుంది. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎన్ని పాపాలు పెరిగిపోతున్నాయి సార్. నేను మతం గురించి చెప్పడం లేదు, దైవ గ్రంథంలో మతాల ప్రస్తావన లేదు. మానవత్వంతో ఆలోచించండి. తీర్పు దినం మహావేదనతో కూడుకున్నది. ఆ రోజున మానవుడు తాను సంపాదించిన ఏది కూడా అతనికి పనికి రాకుండా పోతుంది. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు నీకు కాపాడేవాడెవరు? ఎవ్వరూ పనికిరారు. నువ్వు ఒక్కడివే ఉంటావు. నీ ఒక్కడితోనే దేవుని ముందు నీవు నుంచోబెడతావు. ఆ రోజున ఎంత భయానకమైనటువంటి అంటే, యౌమ తకూను స్సమావు కల్ముహ్లి వతకూనుల్ కల్జిబాలు ఇహ్ని వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ అదాబ్ యౌమైదిన్ బిబనీ వసాహిబతి వఫసీలతి అల్లతి తూవి వమన్ ఫిల్ అర్ది జమీయా సుమ్మ యుంజి. ఆ రోజున ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుంది. పర్వతాలు దూచి పింజల వలె ఎగురుతాయి. స్నేహితులు కలుసుకుంటారు కానీ పలకరించుకోరు, పట్టించుకోరు. ఇప్పుడు ఎవరైనా స్నేహితులు కనపడ్డారు కానీ, బాగున్నావా, ఎలా ఉన్నారా, అమ్మ నాన్న బాగున్నారా, భార్య బిడ్డలు బాగున్నారా, సంతోషమేనా, ఇబ్బందులు లేవు కదా. ఇదివరకు రోజుల్లో అసలు ఇవన్నీ లేవు. ఇప్పుడు వచ్చిన ఫీలింగ్స్, ఈ ఏ కులం ఏ మతం అందరిని కూడా బాబాయ్ చిన్నమ్మ అని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు సొంత అన్నను కూడా అన్నాన్ని పిలవడానికి నామోసి సిగ్గుపడుతున్నారు, పిలుచుకోట్లా. అన్నదమ్ములతో కూడా పలక్క సంవత్సరాలు గడిపేవారు అన్నారు. జన్మనిచ్చిన కన్న తల్లితో కూడా మాట్లాడిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారండి. ఇక వాడికి ప్రశాంతత ఎక్కడుంది? ఒక చిన్న మాట అనకూడదా? నిన్ను జన్మనిచ్చిన తల్లి, కన్న తండ్రి ఒక దెబ్బేయకూడదా? తండ్రి కొట్టాడని కృష్ణా నదిలో దూకినటువంటి యువకుడు అంటే జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు దండించేటువంటి అధికారం లేదా? ఎటుపోతుంది సమాజం? జ్ఞానంతో ఆలోచించండి. ఆ రోజున స్నేహితులు ఒకళ్ళకొకళ్ళు పలకరించుకోరు, పట్టించుకోరు. యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ అదాబ్. ఆ రోజున పాపాత్ముడు, దుర్మార్గుడు, దౌర్జన్యపరుడు, ఈ ధిక్కారి అంటాడు, అల్లా ఆ నరకం నుండి నన్ను కాపాడటానికి బదులుగా నా బిడ్డలందరినీ నరకంలో వేసేయల్లా. పోనీ నేను ప్రేమించి పెళ్ళాడని నా భార్య, ఆ భార్య నరకంలో వేయల్లా, నన్ను కాపాడు. వఫసీలతి ఇల్లతి తూవి వమన్ ఫిల్ అర్ది జమియా. పోనీ అల్లా నా బంధువులందరూ ఉంటారు కదా, నా వారసులు, నా నీళ్ల పట్టి వాళ్ళందరినీ కూడా నరకంలో వేయల్లా, నన్ను ఒక్కడిని కాపాడు. కల్లా వమన్ ఫిల్ అర్ది జమియా. పోనీ భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ వేయల్లా, నన్ను ఒక్కడిని కాపాడు. ఎందుకు? నరకం ఇప్పుడు నీకు కనపడతలేదు కాబట్టి ఎవడు చూశాడబ్బాయ్, ఎవడన్నా చూశాడేదని చెప్పి నువ్వు ఇప్పుడు అంటున్నావు. ఆ రోజు నువ్వు చూస్తావు అంటున్నాడు. నరకం అనేటువంటి అగ్నిగుండాన్ని నువ్వు చూస్తావు. మృత్యుదూత నీ వద్దకు వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది దేవుడనేవాడు ఒకడున్నాడు. నేను నా పైనాన్ని పరలోకం వైపుకు తీసుకువెళుతున్నాను. కళ్ళారా నువ్వు చూస్తావు అంటున్నాడు. లేదు 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 అన్న నరకం ఇదే, ఖచ్చితంగా ఉంది. సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు అన్నది ఎంత సత్యమో, మనిషి మరణించబడిన తర్వాత లేపబడతాడన్నది కూడా అంతే సత్యం. ఇప్పుడు ఇంటి లోపల ఉన్న మనకి స్లాబ్ ఎంత ఎత్తు ఉంటుందండి? 10 అడుగులు 12 అడుగులు టాప్ మన ఇళ్ళు సాధారణంగా. ఇంటిలో ఉన్న మనకి అర్ధరాత్రి 1:30-2 డమడమ శబ్దం వచ్చింది అనుకోండి, గుండెంత దడదర కొట్టుకుని ఒళ్ళంతా చాట్లు పడతాయి. అమ్మో ఏమైంది ఏమైంది ఏమైంది. మెట్లెక్కి పైకెళ్ళి చూసేదాకా నీకు అర్థం కాదు. 10 అడుగుల ఎత్తులో 4 అంగుళాల మందంలో ఉన్న స్లాబ్ మీద ఏం జరిగిందో తెలియాలంటే మెట్లెక్కి చూడాలి. మరి నేల మీద ఉన్న ఓ మనిషి, నింగి మీద ఉన్న విషయాలు నీకు ఎలా తెలుస్తాయ్యా? మరణం అనే మెట్లెక్కిందాకా నీకు తెలియదు అంటున్నాడు. అర్థమైందా? 10 అడుగుల ఎత్తులో స్లాబ్ 4 అంగుళాల మందం ఉంటేనే మెట్లెక్కి చూసేదాకా తెలియదు. ఆ శబ్దం ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు, ఎలా అయింది అనేది. మరి నేల మీద ఉన్న మనిషికి నింగి మీద ఉన్న విషయాలు ఎలా తెలుస్తాయి? అక్కడికి వెళ్ళినప్పుడే అవి నీకు అవగతమవుతాయి. ఇప్పుడు మన పిల్లగాడు ఉన్నాడు సార్, 4 సంవత్సరాల పిల్లగాడు. అబ్బాయి నువ్వు కూడా రేపు పెద్దోడు అవుతావురా, నీకు కూడా పెళ్ళాం వస్తుంది, పెళ్లి చేస్తాము, నీకు కూడా పిల్లలు పుడతారు, నువ్వు కూడా ఉద్యోగం చేయాలి, ఇల్లు కట్టాలి. అర్థమవుతుంది వాడికి?
ఆ స్టేజీకి వస్తే తప్ప అది అర్థం కాదు. అలానే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ అర్థమవుతాయి. ఇప్పుడు చెబితే మనకు అర్థం కావటంలా సమాధిలో శిక్షలు ఉన్నాయా లేదా? చచ్చిపోయి నువ్వు సమాధిలో పూడ్చిపెట్టబడతావే, ఎప్పుడైతే నీ బంధువులు, స్నేహితులు, ఆప్తులు అందరూ వచ్చి నిన్ను పూడ్చిపెట్టి అక్కడి నుంచి తిరిగి వస్తారో, 40 అడుగుల దూరం రాగానే వారి చెప్పుల చప్పుడు నువ్వు వినుచుండగానే దూతలు వస్తారు. మర్రబ్బుక మన్నబియుక మా దీనుక. యథార్థం. చావన్నది యథార్థం. చావు తర్వాత జీవితం అన్నది యథార్థం. తీర్పు దినం యథార్థం. సృష్టికర్త ఉన్నాడన్నది యథార్థం. ఆయన దూతల యథార్థం. ఆయన యొక్క తీర్పు దినం యథార్థం. సర్వము యథార్థం, సత్యం. నమ్మిన వాడికి రేపు రక్షణ, తిరస్కరించిన వాడు నష్టపోతాడు. సోదరులారా, జీవితం తాత్కాలికం, క్షణభంగురం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆ రోజున ఈ దోషులు, దుర్మార్గులు తలలు దించేటువంటి ఆ దృశ్యాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుండు. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిం ఇంద రబ్బిహిం. ఓ ప్రవక్త, ఈ దోషులు ఎవరైతే అబద్ధాలు ఆడారో, ఎవరైతే వంచనలు చేశారో, ఎవరైతే తల్లిదండ్రులు వేధించారో, వ్యభిచారులో, దొంగలో, హంతకులో, దుర్మార్గులో, దౌర్జన్యపరులో తలలు దించుకుని, తల తప్పు చేసిన వాడు దించుకోవాల్సిందే. ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో, జననం మరణం లేనివాడు, ఈ జగాన్ని సృష్టించిన వాడు, ఈ లోకాలన్నింటినీ నడిపించేటువంటి వాడు, సూర్య చంద్రులను నియమబద్ధులుగా చేసినటువంటి వాడు, కాలాన్ని, కాలచక్రాన్ని తిప్పుతున్నాడు, ఆయన ముందు నుంచున్నప్పుడు నీ జీవితం మొత్తం బోగట్టా బయటపడుతుంది. ఆ రోజేంటి పరిస్థితి? వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సర్నా వసమీనా ఫరదీనా నామల్ స్వాలిహిన్ ఇన్నా ముకినున్. అల్లా, ఇప్పుడు నా కళ్ళు బాగా కనపడుతున్నాయ్యా, నా చెవులు బాగా వినపడుతున్నాయ్యా, నాకు నమ్మకం కుదిరింది. అల్లా, స్వర్గం ఉంది, నరకం ఉంది, తీర్పు దినం ఉంది. అయ్యా, ఒక్కసారి లోకంలో పంపించు, మళ్ళీ మంచి పనులు చేస్తాను. ప్రపంచంలో ఉన్నప్పుడు నా కులం అనుకున్నాను, నా మతం అనుకున్నాను, నా వాళ్ళు అనుకున్నాను, ఎవ్వడు పనికిరాడన్నది నాకు ఇప్పుడు అర్థమైందల్లా. ఒక్కసారి పంపించల్లా, నిన్నే ఆరాధిస్తాను, నమాజులు చదువుతాను, ఉపవాసాలు ఉంటాను, అయ్యా ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతాను, తల్లిదండ్రులకు సేవ చేస్తాను, అన్నదమ్ములతో మంచిగా ఉంటాను, అన్యాయాలు, అక్రమాలు చేయను దేవా, ఒక్క అవకాశం అయ్యా అని ఏడుస్తాడు, చేతులు కొరుక్కుంటాడు, తోళ్లు లెగిసిపోయేటట్టు. అలాంటి కల్లా ఇన్నహా లదా నజాతల్ లిశ్శవా తదఉ మన్ అద్బర వతవల్లా. నువ్వు లేదన్నావు కదా, నువ్వు కాదన్నావు కదా, తీర్పు దినమే ఉండదన్నావు కదా, దేవుడే లేడు, నా ఇష్టం అన్నావు కదా, అనుభవించు. ఆ పర్యావసారాలను ఇప్పుడు అనుభవించు. ఆ రోజున అనటం జరుగుతుంది. ఎవడు? యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమూన్ ఇల్లా మన్ అజిన లహు రహ్మాను వకాల సవాబా జాలికల్ యౌముల్ హక్. ఆ రోజున దూతలు, ఆత్మలు, సర్వ మానవులు, ప్రవక్తలతో సహా పిన్ డ్రాప్ సైలెంట్. ఎవడు మాట్లాడలేడు. ఇప్పుడు నువ్వు నీ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి ఏ వకీల్లో పిలుచుకొచ్చుకుంటావు, వాడు పగలు రాత్రి అంటాడు, రాత్రిని పగలు చేసేస్తాడు, డబ్బుతో అన్నింటినీ మార్చగలవు. కానీ అల్లాహ్ యొక్క సన్నిధిలో నువ్వు ఏ ఒక్కడు కూడా నీతో మాట్లాడేవాడు ఉన్నాడు. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమున్ ఇల్లా మన్ అజిన లహు రహ్మాను వకాల సవాబా. ఆయన అనుమతిస్తే క్షుణ్ణంగా, క్లుప్తంగా మాట్లాడుకుంటుంటాం. జాలికల్ యౌముల్ హక్. ఆ దినం రావడం తథ్యం. ఫమన్ షా తఖద ఇలా రబ్బిహి మఆబా. ఇకనైనా సరే ఇష్టం వచ్చిన వాడు ధర్మంలోనికి రావచ్చు. దైవ ధర్మంలో నిర్బంధం లేదు. ఏదో ఒక విధంగా ఒప్పించడం, ఇదిగో మీరు నమ్ముకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లగాడికి క్యాన్సర్ జబ్బు కూడా తగ్గిపోద్ది, ఇదిగో మీ జీవితాలు మారిపోతాయి. ఇస్లాం మభ్య పెట్టదు, ప్రలోభ పెట్టదు, ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా తెలియజేస్తుంది, నువ్వు నమ్మితే శాశ్వతమైనటువంటి జీవితం లభిస్తుంది అని. జాలికల్ యౌముల్ హక్. ఫమన్ షా తఖద ఇలా రబ్బిహి మఆబా ఇన్నా అన్సర్నాకుమ్ అజాబన్ కరీబా. ఇదిగో రాబోయే శిక్ష గురించి ముందుగానే హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావు, గో స్లో, ఎస్ కర్వ్, ఎల్ కర్వ్ అని వచ్చింది. కాషన్ బోర్డ్స్ పెడతాడు, ఎందుకంటే అదే స్పీడ్తో వెళితే 36 ఫల్టీలు వేసిద్దిరా బాబు నీ కారు, ముందు డేంజర్ జోన్ ఉంది, ముందుగా డేంజర్ జోన్ బోర్డు పెడతాడు, కాషన్ బోర్డు. ఎందుకు? జాగ్రత్త పడు, స్పీడ్ తగ్గించుకో, పోతావో అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నా అన్జర్నాకుమ్ అజాబన్ కరీబా. రాబోయే జీవితం గురించి ముందుగానే మీకు హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు చేసుకున్నటువంటి ప్రతి కర్మ గురించి లెక్క తీస్తాను అంటున్నాడు. ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరా.
రవ్వంత పాపం చేసినా విడిచిపెట్టను, రవ్వంత పుణ్యం చేసినా విడిచిపెట్టను. కాటా వేసి తోకం తూసి నీ కర్మల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. మరి ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు నిన్ను కాపాడేది ఎవరు? యకూలుల్ కాఫిరు యా లైతని కుంతు తురాబా. ఆ రోజు తిరస్కారి, దైవధిక్కారి, అల్లను నమ్మని వాడంటాడు, నేను మట్టిపోతే ఎంత బాగుండు. మట్టివి కావు, నీవెన్నటికీ మట్టివి కాదు. పుష్పక్షాల మధ్య తీర్పు జరిగిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా వాటిని మట్టయిపోవుగాక అంటాడు. కానీ మానవులు, జిన్నాతులు మట్టి కారు. జీవితానికి లెక్కుంది. అదే తీర్పు దినం. మాలికి యౌమిద్దీన్. ప్రతి పూట నమాజులో 5 సార్లు నువ్వు అంగీకరించేటువంటి యథార్థం, ప్రతి రకాతులో మాలికి యౌమిద్దీన్, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తివి అయ్యా, నీ ముందు నేను నించోబోతున్నాను. ఆ విశ్వాసంతో నువ్వు నమాజ్ చదవాలి. ఎక్కడుంది అది? సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి తీర్పు దినానికి సంబంధించి, కానీ కాలాతీతమైపోయింది. హితోపదేశం కూడా క్లుప్తంగా ఉండాలి. ఇన్షాల్లా మరో సందర్భంలో అల్లా సుబ్హానహు వ తఆలా సంకల్పిస్తే మరిన్ని కథనాంశాలతో ఇన్షాల్లా ఖురాన్ హదీస్ వెలుగులో సందేశాన్ని వినిపించుకుందామని నేను అల్లాతో దువా చేస్తున్నాను.